చాలా మందికి మతం అంటే ఒక కేవలం పుస్తకం మాత్రమే అనే భ్రమలు ఉంటారు అన్నట్టు. కానీ మతం అంటే ఒక జీవన విధానం. అంటే ఇప్పుడు ఆ మతం ఎక్కడైతే పుట్టిందో ఆ ప్రాంతానికి తగ్గట్టుగా, అక్కడ క్లైమేటిక్ కండిషన్స్కి తగ్గట్టుగా, సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా కొన్ని ఆచారాలను పెద్దవాళ్ళు పెడతారు అన్నట్టు. అవి అట్లా జనరేషన్స్ అన్నీ కూడా పాటించుకుంటూ వచ్చినవే. కానీ అవి ఎందుకు అట్లా పాటిస్తుండ్రు, అట్లా ఎందుకు పెట్టిండ్రు అని ఎవరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయరు. కానీ మన దగ్గర అంటే మన భారతదేశంలో ఆచారాలు మాత్రము ఏ మతం అయినా కానీ, అంటే మతాలతోని సంబంధం లేకుంటే ఏ మతం వచ్చి భారతదేశంలో స్థిరపడ్డా కానీ ఇక్కడున్న సాంప్రదాయాలు ఏవైతున్నాయో అవే వాళ్ళ ఆచారంగా పద్ధతులుగా పాటిస్తూనే ఉన్నారన్నట్టు. పరిశుద్ధ 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 ప్రభువా ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తుంటే నాకు అనిపించింది ఏంది అని అంటే, ధర్మం ఏదన్నా కావచ్చు కానీ భారతదేశంలో ఆచారాలు మాత్రం ఒకటే.